శుభోదయం పిల్లలు. వెరీ గుడ్. ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందామా? కథని మనము ఏ కథ నేర్చుకుంటున్నాం పిల్లలు? పిల్లలు ఏ కథ బాగుంటుందండి? ఏం కథ? మూడు పిట్టల కథ. కథ పేరేమి? కథ పేరేమి? కథ పేరేమి? పిట్టలు చూసారా మీరు? అడవిలో ఉంటాయి, తర్వాత మన ఇంట్ల పైన ఉంటాయి, మాళ్ళల్లో ఉంటాయి, జూ పార్కుల్లో ఉంటాయి, పెద్ద పెద్ద కొండల్లో ఉంటాయి, పెద్ద పెద్ద మాళ్ళల్లో ఉంటాయి. అవునా కాదా? పిట్టలకి రెండు కళ్ళు ఉంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, ఒక చదువుకట్టుకో ఉంటుందా లేదా? పిట్టలు ఎక్కువగా ఆహారం ఏమి పిట్టలకి? ఏం పిల్లలు? అన్నము, ఇంకా చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న గింజలు, చిన్న చిన్న చెదులు, రకరకాలుగా చెరువుల్లో ఉండేవి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి అన్నమాట. అవునా కాదా? అట్లా మూడు పిట్టలు ఉన్నాయంట. ఈనాళ్ళందరూ చదువు కట్టుకోవాలన్నా బాగారు కాలు ముడుచుకో, అమ్మో కాలు ముడుచుకో. ఒక చిట్టడవిలో మూడు పిట్టలు నివసిస్తూ ఉండేవంట. వాటికి ఇల్లు లేదంట పిల్లలు. వాటికి ఇల్లు లేదంట. ఇల్లు లేకుండా ఎండకు ఎండిపోతా ఉన్నాయంట, వానకు తడిసిపోతా ఉన్నాయంట, చలికి గజగజ వణికిపోతా ఉన్నాయంట పిల్లలు. ఏమి అట్లుంటే ఒకరోజు అప్పుడు మనకి ఇల్లు లేకపోతే వాన తడిచిపోతామా లేదా? ఆ ఎండలు ఎండిపోతామా లేదా? ఆ చలికి గజగజాలు వణికిపోతామా లేదా? కాబట్టి మనకి ఇల్లు కావాలా వద్దా? అంతే కదా, మనం అందరూ ఇల్లు కట్టుకొని ఇళ్ళలో ఉండేది. రాత్రుల్లో పాములు వస్తాయి, అట్లే మనకుంటే జల్లులు, కప్పలు అవన్నీ వచ్చి కచ్చేస్తాయి కదా. అందుకనే కదా మనకి ఇల్లు ఉండాలా వద్దా? మన బట్టలన్నీ భద్రపరచుకోవాలంటే, మన వస్తువులన్నీ మనం భద్రపరచుకోవాలంటే, డబ్బులు భద్రపరచుకోవాలంటే, ఇంట్లో సామాన్లు, పాత సామాన్లు, కుర్చీలు, టీవీలు అన్ని మనం భద్రపరచుకోవాలంటే మనకి ఇల్లు ఉండాలా వద్దా? అలాగే ఈ పిట్టలు మూడు, అడవిలో ఒక చిట్టు అడవిలో మూడు పిట్టలు ఉన్నాయంట. కాలు ముడుచుకోవాలి అందరూ. కాలు చప్పుకోకూడదమ్మా, కాలు చప్పుకోకూడదు. పెట్టుకో నాన్న, కాలు చప్పుకో నాన్న, కాలు చప్పుకో. తర్వాత పిల్లలు అవి మూడు ఒక చోటుకు వచ్చినప్పుడు అనుకున్నాయంట, మనకి ఇల్లు లేకపోతే మనం చూడండి ఈ ఎండకి బాగా ఎండిపోతున్నాం, వానకి బాగా తడిచిపోతున్నాం, చలికి అదిరిపోతున్నాం, చలి కూడా మనకు ఎట్లయినా ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ మూడు పిట్టలు అనుకున్నాయంట. ఏమే అప్పుడు పిల్లలు మూడు పిల్లలు అనుకొని ఒక ఇల్లు కానీ కట్టుకుంటే అందరూ ఆడే కూర్చోవాలి, రాకూడదు ఇక్కడికి. అట్లే మూడు పిట్టలు అనుకున్నాయా లేదా? అనుకొని అవి ఒక చోట కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాయన్నమాట. ఒక నిర్ణయం తీసుకొని నన్ను కాలు ముడుచుకో, కాలు ముడుచుకో బాగా, కాలు ముడుచుకో, కదా. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్లలు ఆ మూడు పిట్టలు ఏమి సరే చాలా సోమర్థంగా ఒక పిట్ట ససా. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, ఇంట్లో వాళ్ళమ్మ చెప్పే పనులు కూడా ఏమి చేయరు. ఇక్కడ స్కూల్లో ఆ బ్యాగ్ అయితే ఏంటో కూడా కుమ్మున మెల్లిగా లేస్తారు. అట్లా ఒక పిట్ట సోమరిపోతాడ. ఎవరు ఏ పని చేయాలంటే దానికి బుద్ధి పుట్టదంట పిట్టకి. అర్థమైందా పిల్లలు? అందుకని ఇల్లు కట్టుకోకుండా అది చెట్టు కింద వెళ్ళి పడుకోతుందంట. మూడు అనుకున్నాయి కదా, ఒక ఇల్లు కట్టుకుందాము, దీనికి కావాల్సినవి కూడా మనం తెచ్చుకుందాం, నేను తెస్తాను, నువ్వు ఉంటా అని చెప్పి చెప్పుకున్నాయి కదా. కానీ అందులో ఒక పిట్ట దానికి సోమరి ఎక్కువ అంట, ఒళ్ళు బద్ధకమంట, ఏ పని చేయలేదంట. అది చేయకుండా వద్దులే, నేను ఆకేం ఇల్లు వద్దులే, నేను చెట్టు కింద పోయి పడుకుంటాలే అని చెప్పిందంట. ఇంకొకటి పిల్లలు అది ఎప్పుడు చెట్టు కింద పడుకోండి. రెండో పెట్ట ఏదో కొన్ని పుల్లలు ఆకులతో ఇల్లు కట్టుకునిందంట. ఎవరు? రెండో పెట్ట ఉంది కదా నాన్న, అశ్విత్. ఫస్ట్ పెట్ట మూడు పెట్టలు అనుకున్నప్పుడు అది సోమరిపోతుంది కదా, దానికి ఒళ్ళు బతకం ఎక్కువ అంట నాన్న. పవన్ ఒళ్ళు బతకం ఎక్కువ అంట. అందుకని
అందుకని అది చెట్టు కింద పడుకుంటారు అని పడుకునేసిందంట. రెండో పెట్ట కొన్ని పొలాలు ఆకులు తెచ్చుకొని నేను ఈ పొలాల మీద ఆకులు వేసుకొని దీనికన్నా ఉండాలి, నాకు వద్దులే ఇల్లు అని రెండో పెట్ట చెప్పేసింది పిల్లలు. రెండో పెట్ట చెప్తే పాపము మూడో పెట్ట ఎంతో కష్టపడి నానా అశ్విత్తో ఎంతో కష్టపడి ఇటుకలు మట్టి నీరు నానా తెచ్చి ఇల్లు కట్టుకునిందంట. కట్టుకుంటే చాలా రోజులు అయిపోయిందంట. చాలా రోజులు అయిపోతే ఒక రోజు పిల్లలు గాలి వాన, మీకు తెలుసు కదా నాన్న, గాలి వాన బాగా చెప్పగలరు. గాలి వాన వచ్చిందంట. గాలి వచ్చినప్పుడు ఊగుతాం కదా, వాన వస్తే పైనుంచి వాన పడుతుంది కదా మనకి, జోత వాన పడతా ఉందంట. ఈ గాలి వానకి చెట్టు కింద ఉండలేదా పిట్ట, అంతా మానవుడు కొమ్మలంతా పైనుంచి పడిపోయి అది ఆ నుంచి పరిగెత్తి పుర్రని వేసుకొచ్చిందంట. ఇంకా జోత వానగాలి వచ్చిందంట నాన్న. వానగాలి వస్తే పిట్ట ఆ పొలాలు తెచ్చుకొని దాని మీద ఆకులు వేసుకుంది కదా, ఆ పొలంలో ఆకులు గాలి పట్టుకొని పుడిచినాయంట. అది పుర్రని లేసి వచ్చేసిందంట. మూడో పెట్ట బాగా ఇల్లు కట్టుకోనింది కదా అశ్విన్, కట్టుకోందా లేదా? మూడో పెట్ట ఇల్లు కట్టుకోందా లేదా? అది బాగుందంట. వానకు తడకుండా, ఎండకు ఎండకుండా, ఏమి చలికి వనకుండా సైలెంట్ గా ఉందంట. బాగా హెచ్చగా ఉందంట. ఎవరు ఉందంట. అప్పుడు ఈ రెండు పెట్టలు ఫస్ట్ పెట్ట చెట్టు కింద నుంచి ఇది అయిపోయింది కదా, రెండో పెట్ట ఇల్లు కూడా పొలాలతో ఆకులు అది పోయింది కదా, ఈ రెండు చేరి ఇక్కడికి వచ్చాయంట. మూడోది ఇల్లు కట్టుకోంది కదా, బాగా మంచి ఇల్లు కట్టుకున్నది కదా మూడో పెట్ట ఇల్లు కట్టుకోనుంది. బాగా ఇటుకలతో నీళ్లు ఇసుక జల్లితో మంచి ఇల్లు కట్టుకోనుంది. అటు వచ్చినాయంటే రెండు పిల్లలు వాళ్ళకు కొడుచుకోని తలుపు తట్టే అంట. తలుపు తట్టే ఏమే మెల్లిగా వచ్చి ఏమీ అడిగిందంట. పెట్ట ఇంట్లో ఉండే పెట్టొచ్చి, నేను చెట్టు కింద పట్టుకుంటూ వాన గాలికి చెట్టు కొట్టుకొని కూర్చుంది, ప్లీజ్ నాకు నువ్వు కట్టుకుంటే ఇంట్లో జాగా ఇవ్వా, సరికి నేను వణికిపోతాడు అనుకుంటుందంట. అప్పుడు మూడో పెట్ట ఏం చేసింది, తలుపు తీసి ఆమె రా లోపలికి చెప్పి పడుకోబెట్టిందంట. మళ్ళీ రెండో పెట్ట వచ్చిందంట. రెండో పెట్ట వచ్చి తలుపు తట్టిందంట. మూడో పెట్ట ఇంట్లో నన్ను అశ్విత్ బాగా చెప్ప ఏమి అప్పుడు వచ్చి ఏమిందంట. నేను ఇల్లు కట్టుకోండి, ఆ పుల్లలతో ఆకులతో వానగాలి వచ్చి అంతా పట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్పిందంట. అవునా, ఆ రోజు నేను చెప్పినాను కదా మీకిద్దరికి, మన ముగ్గురు కలిసి ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, ఇటుకలు తెచ్చుకుందాం, అలాగే అన్ని మంచి తెచ్చి మనము చెప్పినాం కదా, మీరు నా మాట వినలేదు కదా అని చెప్తే సరే ఇంక నుంచి మనము ముగ్గురు కలిసి మంచి ఇల్లు కట్టుకొని ఉంటామని చెప్పి ఆ రోజు నుంచి ఆ రెండు పెట్టెలు వచ్చి కదా, ఆ రెండు పెట్టెలు వచ్చి ఇంట్లో ఉన్నాయంట. అప్పుడు వానకి తడకుండా ఎండకి ఎండకుండా అవి చెరికి మనకుండా అంటుగా ఉన్నాయంట. కాబట్టి ఎప్పుడైనా మనము ఐక్యమత్యంతో ఏదైనా సాధించుకోవచ్చు. పిల్లలు చెప్పిన మాట వినిస్తే రెండు పిల్లలు బాగుంటాయి కదా, అవునా కాదా? ఐక్యమత్యమే మహాబలం. ఇది కూడా మీకు కథ నచ్చిందా పిల్లలు?